శివుడు త్రిశూలం ఎందుకు పట్టుకున్నాడో తెలుసా? వినాశం కోసం కాదు, అవసరమైన మార్పు కోసం. త్రిశూలం శివుడి దివ్య ఆయుధం. ఈరోజు మనం దాని రూపాన్ని మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న కాలాతీతమైన చరిత్రను వినబోతున్నాం. సృష్టి అస్తవ్యస్తంగా ఉన్న వేళ శివుడు త్రిశూలాన్ని ధరించాడు. అది ఒక సాధారణ ఆయుధం కాదు, అది సమతుల్యతకు ప్రతీక. త్రిశూలంలోని 3 ధారలు సూచించేవి: సృష్టి, స్థితి మరియు లయం. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణు సంరక్షిస్తాడు, శివుడు మార్పును తీసుకొస్తాడు. ఎందుకంటే మార్పు లేనిదే వినాశానికి దారితీస్తుంది. త్రిశూలం అజ్ఞానం, అహంకారం, ఆసక్తి, ఈ మూడింటిని నాశనం చేస్తుంది. ఇవే మనిషిని లోపల నుంచే బంధించే సంకెళ్ళు. శివుడు త్రిశూలం ఎత్తినప్పుడు అది యుద్ధం కోసం కాదు, జాగృతికి సంకేతం. త్రిశూలం దేవతల కథ మాత్రమే కాదు, అది మన కథ కూడా. మన గతం మనకు పాఠాలు నేర్పుతుంది, మన వర్తమానం మనను తీర్చిదిద్దుతుంది, మన భవిష్యత్ మన కర్మల ఫలితం. ఈ 3 సమతుల్యంలో ఉన్నప్పుడు జీవితం సరిగ్గా ముందుకు సాగుతుంది. శివుడు త్రిశూలాన్ని కేవలం ధరించడు, అతను దానిని నియంత్రిస్తాడు. అదే మనకు ఇచ్చే సందేశం. శక్తి ఉండటం చాలదు, దానికి సమతుల్యత అవసరం. మీరు త్రిశూలాన్ని చూసినప్పుడు దాన్ని కేవలం ఒక చిహ్నంగా చూడకండి, అది మీకు చెప్పే గుర్తుగా భావించండి. ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభం, ప్రతి లయం ఒక కొత్త సృష్టికి దారి. ప్రతి మనిషి లోపల కూడా ఒక త్రిశూలం ఉంది, దాన్ని గుర్తించాలి. ఓం నమః శివాయ.